నమస్తే, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. శీతాకాలం వచ్చిందంటేనే చాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ సమస్యలు ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఈ సమస్యలు ఉన్న వాళ్ళని వేధిస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి, వాటికి పరిష్కారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ సమస్యల గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ వి లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో వింటర్ సీజన్ వచ్చిందంటేనే మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సమస్య నుంచి ముందు ఎలాగ బయటపడాలి సార్? ఈ వింటర్ ఈ 4 monthsలో కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వింటర్ సీజన్లో చల్ల గాలి ప్లస్ గాల్లో తేమ తక్కువగా ఉండడం, అంటే డ్రైనెస్ పెరగడం వల్ల ఎక్కువగా కఫం చేరడము, శ్వాసనాళాలు చల్లగాలికి సంకోచించడము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఆస్తమా, సిఓపిడి, ప్రీవియస్లీ బ్రాంకైటిస్ ఉన్న పేషెంట్స్లలో ఆస్తమా అటాక్స్ అంటే ఎక్సర్బేషన్స్ అంటాం, అవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పేషెంట్స్ అందరూ చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆస్తమా, సిఓపిడితో బాధపడుతున్నట్టయితే మీ కంట్రోలర్ ఇన్హేలర్ ఏదైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్హేలర్ ఉంటుందో ఆ ఇన్హేలర్ రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. స్పేసర్ చాలామంది చేసే తప్పు ఏంటంటే కొంచెం సిమ్టమ్స్ లేనప్పుడు ఇన్హేలర్స్ మానివేయడం జరుగుతుంది. కానీ కంట్రోలర్ ఇన్హేలర్, ఇప్పుడు బీపీ, షుగర్కి ఎట్లయితే మందులు వాడతామో కంట్రోలర్ ఇన్హలేషన్ మెడిసిన్స్ అనేటివి మీ శ్వాసనాళాలు కుంచుకుపోకుండా, దాంట్లో కఫం చేరకుండా ప్రివెంట్ చేయడానికి ఇచ్చే ఇన్హేలర్స్, అవి రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ కాఫ్ కానీ వీజింగ్ కానీ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎక్స్ట్రాగా రిలీవర్ ఇన్హేలర్స్ కానీ నెబులైజేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యమైనది ఆస్తమా అండ్ సిఓపిడి పేషెంట్స్ ముఖ్యంగా చేయాల్సింది యువర్ ఇన్హేలర్ షుడ్ బి రెగ్యులర్లీ యూజ్డ్. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సమయాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. ద కామనెస్ట్ ట్రిగరింగ్ ఏజెంట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఫ్లూ కావచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ జూన్, జూలై ఆ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఆస్తమా, సిఓపిడి ఉన్న పేషెంట్స్ ప్లస్ ఆస్తమా, సిఓపిడి లేకపోయినా కూడా 50 దాటిన వాళ్ళలో, అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి ఏటా తీసుకోవాలి. ఇతరత్ర ఏమైనా జబ్బులు ఉన్నట్టయితే సీకేడి కానీ, అంటే కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ ప్లస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూమోకోకల్ వ్యాక్సిన్ వన్స్ ఇన్ 5 years తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ జూన్, జూలైలో దే విల్ హ్యావ్ ఎ న్యూ వ్యాక్సిన్, అది తీసుకోవాలి. సో ఇన్హేలర్ వాడడము, వ్యాక్సిన్ తీసుకోవడం, ఈ 2 ముఖ్య అంశాలు. ఇంకా 3rd వచ్చేసి అవాయిడ్ ఎక్స్పోజర్. అంటే స్మోకింగ్ చేయకపోవడము, స్మోకింగ్ చేయకపోవడం, ఎస్పెషల్ మీరే స్మోకింగ్ చేయడం కాకుండా ఇంట్లో వాళ్ళు, ఎస్పెషల్ చిల్డ్రన్ ఉన్నట్టయితే, వేరే ఎల్డర్లీ పీపుల్ ఉన్నట్లయితే మీరు స్మోక్ చేయడం వల్ల వాళ్ళకి ప్యాసివ్ స్మోకింగ్ ఇన్హలేషన్ వల్ల కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడము, పొద్దున పూట కానీ, అంటే చాలా ఎక్కువ చల్లగా ఉండే టైంలో వెరీ ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ గ్యాదరింగ్స్ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.